మనకి టీ ఇచ్చినప్పుడు, లేకపోతే కాఫీ ఇచ్చినప్పుడు, లేకపోతే పాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? అవి తాగేసి ఆడ పడేస్తాం. 2 గంటలు అలాగే ఉంటాయి. అవి తీసుకెళ్లి మనం సింక్ లో వేయలేము. Mummy is not a servant. అమ్మ మనకి పని చేసే వ్యక్తి కాదు. Every place we have to prove our faith. ప్రతి స్థలములో మన విశ్వాసాన్ని మనం రుజువు చేసుకోవాలి. Our voice must be faith. మన యొక్క ప్రమాణము విశ్వాసపూర్వకంగా ఉండాలి. Our action must be faith there. Our action must be faith there. మన యొక్క ప్రమాణాలు, ఆలోచన విశ్వాసపూర్వకంగా ఉండాలి. We think this is small, God think this is the great things. అవి చిన్నవి అని అనుకుంటాం, కానీ దేవుడు వాటిని గొప్పగా ఎంచుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lord, we shape your faith. మీ విశ్వాసాన్ని కదిలించొద్దు. God, move your faith. మీ విశ్వాసాన్ని అటు ఇటు కుదుపుద్దు. If you do this, you will increase. మీరు కనుక ఎలా చేస్తే మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతారు. You will be multiplied your blessing. మీ యొక్క ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One word I'm reading, I'm going to stop it. ఒక్క మాట చదివి ఇంక నేను ముగిస్తాను. Psalms 112. 112వ కీర్తన and verse 6. 6వ వచనం. అట్టి వారు ఎప్పుడునూ ఒక్క నిమిషం. 120, 128. 128 1 to 1 to read it. 128 1 2 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. చాలు. You understand what is that? అక్కడ ఏముందో అర్థమైందండి? What to do, yeah? దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? Only things to fear the God. You are become a blessed man, lucky man is written there. అక్కడ చేయాల్సింది ఏంటి అంటే కేవలము యెహోవా యందు భయము కలిగి ఉండుట వలన మనమంట ధన్యులుగా, ఇంకా అదృష్టవంతులుగా మారతామంట. What are written there? We can count it there. మీరు అక్కడ ఏమేమి రాయబడ్డాయో మీరు లెక్కించండి, ఏమేమి జరుగుతాయి. First what written? మొట్టమొదటి ఏం రాయబడింది? నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, మేలు కలుగుతుంది, భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎన్నైని 4 కదా. For the fear the God, they are blessed. ఎవరైతే యెహోవా యందు భయము కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడ్డవారు. What written there? ఏం రాయబడింది? Who blessing? ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? Whoever bless, whoever believe, whoever fear. That means there is no caste, there is no black man, there is no white man, there is no idol worship. Anyone under the heaven, above the earth, whoever fearing, they will be blessed. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమని రాయబడింది అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా అంటే ఏంటి? అక్కడ కులం ఉందా? పలానా కులం వారు మాత్రమే ఆశీర్వదించబడతారని, లేక ఇదిగో ఈ నల్ల వ్యక్తి తెల్ల వ్యక్తి అనే వ్యత్యాసం ఉందా? లేదు. ఇదిగో భూమి మీద ఎవరైనను, ఒక విగ్రహారాధికుడు కావచ్చు, ఏ మతానికి ఏ కులానికి చెందిన వ్యక్తి కావచ్చు, భూమి మీద కావచ్చు, పరలోకమందు కావచ్చు, ఎవరైనను యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. Maybe Indian people, maybe London people, maybe American people, maybe Antarctica people, anyone fearing and obey the word of God, they will be blessed in the name of Jesus Christ. భారతదేశంలో ఉన్నవారు కావచ్చు, లండన్ లో ఉన్నవారు కావచ్చు, అమెరికాలో ఉన్నవారు కావచ్చు, భూమి మీద ఏ దేశానికి ఏ ఖండానికి చెందిన వారైనను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. If you take the lottery tickets, maybe you got a lottery for the 2 lakhs or 2 crores, that man is not a blessed man. The blessed man really is that who not shake faith, who are the fearing the God. His name is a blessed man.